పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు. నా పేరు మాదిరాజు వినయ్ కుమార్. మాది ఖమ్మం టౌను. నేను జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో సూపరింటెండెంట్గా పనిచేసి రిటైర్ అయినాను. 1999 లాస్ట్లో నాకు ధ్యానం గురించి తెలిసింది. ఒకరోజు జేతవనం పిరమిడ్ నుంచి ప్రభాకర్ గారు మరియు సుధాకర్ గారు ఇద్దరు మాట్లాడి వారి క్లాస్ కండక్ట్ చేయటమైంది. అప్పుడే నాకు జేతవనం పిరమిడ్ గురించి చూసి దాన్ని చూద్దామనుకొని సంక్రాంతి పండుగ తర్వాత మనం పోదాం, ప్రోగ్రాం పెడదాం మనం అని చెప్పేసి అన్నారు. పోవటం కోసం బస్ వేస్తామన్నారు. కానీ అనివార్య కారణాల వల్ల, కరోనా కారణం వల్ల మొత్తానికి ఏదో రాలేకపోయినాము. తర్వాత నాకు ఒక ఒంటికి సోరియాసిస్ అనే వ్యాధి వచ్చింది. అది వంశపారంపర్యంగా వచ్చే జబ్బని నాకు తెలిసినంతకుముందు లేదు. దాంతో కాళ్ళు చేతులను బాగా పుండ్లు పడిపోయి చిదర వచ్చేది. అయినా కంటిన్యూగా రోజు 2 గంటలు 4 గంటలు 6 గంటల చొప్పున ధ్యానం చేస్తూ ఉన్నాను. చేస్తూ అలా ఉన్నప్పుడు ఒకసారి నాకు తెలియకుండా మా ఫ్రెండ్స్ తిరుపతి కోసమే ప్రోగ్రామ్ చేసి టికెట్ తీసుకున్నారు దర్శనం కోసమని. నన్ను రమ్మంటే నేను రాలేను, నా కాళ్ళు ఇట్లా నొప్పులు పుండ్లు ఇట్లా ఉన్నాయి, నాకు ఓపిక లేదు, నేను రానంటే మా భుజాల మీద వేసుకుపోతామన్నారు. అన్నప్పుడు నేను ఒక కండిషన్ పెట్టాను వాళ్ళకి. ఏమంటే నన్ను జేతవనం పోదాం, తిరుపతి దగ్గర నుంచి జేతవనం పోదామనంటే వస్తానంటే వస్తాం, వాళ్ళు నాన్ మెడిటేటర్స్. వస్తామంటే సరే పోదామండి, ఏం కాదు తప్పకుండా అని చెప్పేసి అన్నారు. అంటే వాళ్ళు కూడా మేమందరం కలిసి తిరుపతి రావడం. తిరుపతి లోపల తెల్లవారుజామున 4 గంటలకు వంశీ గారి నరసింహ శతక ధ్యానం చేయడంతో ఫుల్ ఎనర్జీస్ వచ్చినాయి. అప్పుడు అక్కడ మాడవీడిలో కూడా డ్యాన్స్ చేయడం కూడా జరిగింది. దాని తర్వాత జేతవనం వచ్చాము. జేతవనంలో 3 రోజులు ఇక్కడ ధ్యానం చేశాను. అది మా అదృష్టం. పౌర్ణమి రోజు అయింది. ఆ పౌర్ణమి ధ్యానం కంప్లీట్గా చేసుకొని ఇక్కడ పిరమిడ్లో ధ్యానం చేసుకొని, ఇక్కడ ప్రకృతిలో ధ్యానం చేసుకొని ఇక్కడి నుంచి ఖమ్మం పోయినాము. ఇక్కడి నుంచి ఖమ్మం పోయిన 15 రోజుల తర్వాత నాకు సోరియాసిస్ వ్యాధి పూర్తిగా నయమైపోయింది. డాక్టర్లు చెక్ చేసి ఏం లేదు, మందు కూడా అక్కర్లేదు అని చెప్పేసి అన్నారు. ఇంతటి భాగ్యాన్ని ఇచ్చినందుకు నాకు శతసహస్ర కోటి కృతజ్ఞతలు. తర్వాత అక్కడ ప్రభాకర్ గారు, సుధాకర్ గారు, వారి కుటుంబం చూపించిన ప్రేమ ఆప్యాయతలకు చాలా ఇంప్రెస్ అయిపోయినాము. మళ్ళీ తప్పకుండా రావాలనుకొని మళ్ళీ 1 సంవత్సరం లోపలే మళ్ళీ వేరే వాళ్ళని తీసుకొని నాకు ఇట్లా అయిందంటే మేము కూడా వస్తాము అక్కడికి అని చెప్పేసి అని మెడిటేటర్స్ సెకండ్ టైం రావడం ఉంది. అందులో మా చెల్లె గారు కూడా ఉన్నారు, మా స్నేహితులు ఉన్నారు, మా బంధువులు ఉన్నారు, మా మిస్సెస్ కూడా వచ్చింది. వచ్చి ఇక్కడ 3 రోజులు ఉన్నాము, ధ్యానం చేసుకున్నాము. వాళ్ళు కూడా చాలా ఇంప్రెస్ అయినారు. ఎంత ప్రేమ ఆప్యాయత జీవించారంటే కుటుంబంలో అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు కూడా సొంతంగా తోటికోడళ్ళు కూడా అలా ఉండరు మా దగ్గర. కానీ చాలా ఆప్యాయంగా వాళ్ళు దగ్గర పిలిచి మేము వస్తుంటే కూడా మాకు భోజనాలు కట్టించారు. లంచ్కి మీరు ఇబ్బంది పడతారు, బయటను తింటారు, తినకండి అని చెప్పేసి ప్రభాకర్ గారు చాలా బాగా ఇచ్చేసారు. మాకు పిరమిడ్ జేతవనం పిరమిడ్ అంటే ఎంత హ్యాపీ అనిపిస్తుందంటే నిజంగా అసలు ముఖ్యంగా ఏంటంటే వారి ట్రీట్మెంట్ దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఇంకోటి కూడా ఎక్కడ చేసినా ధ్యానమే. బయటకు వస్తే ప్రకృతి, గదిలో ఉంటే పిరమిడ్ ధ్యానం. కాబట్టి చాలా వండర్ఫుల్గా ఉంది, చాలా బాగా అనిపించింది. కాబట్టి ఎప్పటికీ వస్తూనే ఉంటాము మేము. సంవత్సరానికి 2 సంవత్సరానికి వస్తున్నాను. అప్పటి నుంచి ప్రభాకర్ గారితో నాకు వాట్సాప్ లింక్ ఉన్నది, వారికి పంపిస్తుంటాను. వారు కూడా ఇక్కడ జరిగే ప్రోగ్రామ్స్ అని మెసేజ్ పంపిస్తుంటారు. కాబట్టి నాకు ఇంతటి ఆనందాన్ని ఇచ్చిన ఆ కుటుంబానికి శతసహస్ర కోటి కృతజ్ఞతలు. సుధాకర్ రావు గారి ఆప్యాయత కానీ ప్రభాకర్ చెప్పలేము, వర్ణించలేము. ఇప్పటికీ మా ఇంట్లో మా వాళ్ళు అంటారు, మా ఆవిడకి హెల్త్ వాళ్ళకి రావటానికి ఓపిక లేక ఆమె కూడా రావాలని ఉండే అనమాట. ఎవరు వచ్చిన వాళ్ళందరూ కూడా మళ్ళీ పిరమిడ్ చేద్దాం అంటే తప్పకుండా పోదాం అనేటువంటి పరిస్థితిలో ఉన్నారు. మళ్ళీ వస్తూనే ఉంటాం. మాకు ఇంత భాగ్యాన్ని గెలిచిన వీరికి శతసహస్ర కోటి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.